ప్రపంచంలో తిండి అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అది ఈ జనరేషన్ లో బేసిక్ గా ఏంటంటే ఫుడ్ ని ఎంజాయ్ చేయడం అనేది కూడా ఒక ఆర్ట్. అండ్ మనలాంటి ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి ఇంత పెద్ద పెద్ద రెస్టారెంట్లు అయితే రోజుకోటి పుట్టుకొచ్చేస్తున్నాయి. సరే, ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా? నేను కూడా అందరిలాగే ఓ ఆర్టిస్ట్ ని కాబట్టి. అదే ఫుడీ ఆర్టిస్ట్. ఏ మాట కమాట ఈ మధ్య కాలంలో ఫుడ్ కంటే ఆ అంబియన్సే చాలా బాగున్నాయి. ఎంత పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో దారుణం ఏంటంటే మనమే డబ్బులు ఇచ్చి మనమే వెయిటింగ్ హాల్లో మన కుర్చీ కోసం మనం వెయిట్ చేయడం. అర్ధగంట సేపు వెయిట్ చేసిన తర్వాత వెయిటర్ వచ్చి, సార్ మీ కుర్చీ రెడీ అయింది, వచ్చి కూర్చోండి అన్నాడు. కూర్చున్న వెంటనే ఎదుగు ఈ మెనూ తీసుకొచ్చి మన చేతిలో పెట్టాడు. ఏదో ఐఏఎస్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నట్టు మెనూ మొత్తం ఒకసారి బాగా చదివేసి నాకు నచ్చిన ఐటాన్ని ఆర్డర్ చేసి. నిజం చెప్పండి, రెస్టారెంట్కి వెళ్లే ముందు మనం ఎప్పుడు తినని ఒక కొత్త ఐటమ్ తినాలని వెళ్తాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత రెగ్యులర్ గా మనం తినే ఐటాన్ని ఆర్డర్ పెడతాం. ఏమంటారు? నిజమైతే కామెంట్ చేయండి. ఇంకా విషయానికి వస్తే నాకెంతో ఇష్టమైన కల్మి కబాబ్ నేను ఆర్డర్ చేశాను. అండ్ దాంతోపాటు చికెన్ రోస్ట్ వింగ్స్. ఇదైతే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఏమాట కమాట ఒప్పుకొని తీరాలి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్లేట్లకు వచ్చిన మన పాపని, అదే మన కల్మి కబాబ్ని టేస్ట్ చేసేద్దామా? ప్రపంచంతో ఇక పని లేదు. నాకు నచ్చిన కల్మి కబాబ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయడం వరకే నాకు తెలుసు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, కల్మి కబాబ్ కాంబినేషన్ ఏదైతే బాగుందంటారు? రెగ్యులర్గా వీళ్ళు ఇచ్చేది ఏదైతే ఉందో అదే మైనీస్. అది కాకుండా ఇంకేం ట్రై చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. దీని తర్వాత అసలైన మన కెప్టెన్ అదే బిర్యానీ రాజు గారు, అదే బిర్యానీ గారు వచ్చేసారు. చక్కగా లాగిచ్చేసి మన డిన్నర్ని అయితే ఫినిష్ చేసేసాను. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.